అందరికీ నమస్తే, నేను మీ రైడ్ విత్ విజయ్. మన ఛానల్లో వచ్చే ప్రతి వీడియో చూడడానికి సబ్స్క్రైబ్ చేయండి, నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. శుభోదయం అందరికీ. హాయ్, హలో, నమస్తే, ఆదాబ్. దిస్ ఇస్ విజయ్. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ రైడ్ విత్ విజయ్. మిస్టీరియస్ మిజోరం ఎందుకన్నా తెలుసా? ఒకసారి ఈ సిటీని చూడండి. వెనకాల ఒక్క ఇంచ్ కూడా గ్యాప్ లేదు. ప్రతి ఒక్క మౌంటైన్ పైన ప్రతి ఒక్క స్పేస్, అంటే ఒక్క ఇంచ్ గ్యాప్ కూడా వదలకుండా ఈ సిటీని మొత్తం కన్స్ట్రక్ట్ చేశారు. అది కూడా నార్త్ ఈస్ట్ లాంటి ప్లేస్లో ఇంత పెద్ద సిటీ ఉంటుందని అయితే నేను ఏ రోజు ఎక్స్పెక్ట్ చేయలేదు. అండ్ ఈ సిటీ నైట్ టైం చూస్తుంటే డైమండ్ లాగా ఇట్లా వెలిగిపోతుంది అనమాట. అండ్ ఎట్లయితే షైన్ అయితే ఉంటుందో ఈ సిటీ అంతా కూడా డైమండ్ లాగా షైన్ అయితేనే ఉంటుంది. సో ఈ సిటీది మీరు క్విక్గా ఒక డ్రోన్ షాట్ చూడండి, ఎందుకంటే ఈ సిటీ మనం ఎంత ఎక్స్ప్లోర్ చేసినా తక్కువనే. మిజోరంలో ది మోస్ట్ బ్యూటిఫుల్ ప్లేస్ అండ్ మిజోరంలో ఎక్కువ టైం స్పెండ్ చేయాల్సింది కూడా ఐజోల్లోనే. అండ్ ఐజోల్లో ఉన్న జనాలు కూడా ఎంత వెల్కమింగ్ ఉన్నారంటే నాకైతే మస్తు అంటే మస్తు నచ్చిరు వీళ్ళు. సో ఐజోల్ సిటీది ఒక మంచి డ్రోన్ షాట్ చూసేసండి. ఆ లోపు నేను సామాన్లన్నీ ప్యాక్ చేసుకొని మోటో బ్లాగింగ్లో మేము అందరినీ కలుసుకుంటా. ఆల్రైట్, వెల్కమ్ బ్యాక్ టు ద మోటో జాకీ షో. నేను మీ విజయ్. వీడియో చాలా కూల్ గురు. కరెంట్గా మనం ఇంపాల్ వెళ్ళాలి ఇక్కడ నుంచి. అండ్ వెళ్ళడానికి 13 hours 6 minutes చూపిస్తుంది. అది కూడా నాన్ స్టాప్ కొడితే 12:52 AM కల్లా రీచ్ అవుతాం. సేవ్డ్ 18% ఫ్యూయల్. యాక్చువల్గా చూడండి, ఇక్కడ AH1 అని చెప్పి చూపిస్తుంది. సో AH1 ఏదైతే రోడ్డు ఉందో ఇది ఇప్పుడు మనకి ఎన్ని కిలోమీటర్లు ఉంది ఇదైతే? ఒక నిమిషం అండి, చూసాం. అవి ఇది యాక్చువల్గా మయన్మార్ లోపలికి వెళ్ళి చూపిస్తుంది అనమాట రూట్ ఒకటి. మయన్మార్ అంటే మన సో మనకి 2 రూట్స్ సజెషన్ చూపిస్తుంది. ఒకటేమో ఇండియా లోపలికి వెళ్ళి, ఇంకోటేమో మయన్మార్ లోపలికి వెళ్ళి. అది సెలెక్ట్ చేసుకోగానే వెళ్ళిపోతుంది. ఎన్ని కిలోమీటర్లు ఉంది ఐడియా లేదు. ఎన్ని కిలోమీటర్లు ఉందో? 229 కిలోమీటర్స్ ఇన్సైడ్ మయన్మార్. కానీ మయన్మార్ లోపలికి పోము. అండ్ మనకి అలౌడ్ కూడా లేదు అటు సైడ్ నుంచి నడిపడానికి. అన్లక్కీలీ మనం మయన్మార్ రూట్లోకి వెళ్ళలేము, మనము ఇండియా రూట్లోకి వెళ్ళాలి. కానీ నిజంగా మయన్మార్ లోపలికి వెళ్ళి మయన్మార్ లోపల నుంచి మనము వెళ్ళడానుకుంటే ఎంత మజా వచ్చేది. ఇది చూడండి, ఇప్పుడు 396 కిలోమీటర్స్ ఉంది. చలో బయలుదేరదాం మనం ఇప్పుడు. దేవుడు పేరు తీసుకొని జై బజరంగ్ బలి తోడు దుష్మన్కి నది జై మందేరా చూద్దాం. ఈరోజు ఇంట్రెస్టింగ్గా మనకి ఏం జరుగుతుంది, ఏమేమి ఎక్స్పీరియన్స్ చేయడానికి దొరుకుతుంది అన్నది. మేరీల్యాండ్ హోమ్ స్టే 1500 రూపీస్ ఛార్జ్ చేసారు. ఒకవేళ ఎవరైనా మిజోరం ఐజోల్ వస్తే మీరు ఇక్కడ స్టే చేయొచ్చు. ఈ ఫోన్ నెంబర్ ఉంది కదా, దీన్ని మీరు స్క్రీన్ షాట్ తీసుకొని పెట్టుకోండి. కరెంట్లీ మన ముందున్న పెద్ద ఛాలెంజ్ ఏంటంటే అసలు మనల్ని ఇంపాల్ మణిపూర్ లోపలికి పోనిస్తారా పోనీయరా? ఎందుకంటే ఇప్పుడు ఇంపాల్ మణిపూర్లో చాలా గొడవలు జరుగుతున్నాయి ట్రైబల్ల మధ్యలో. సో చాలా సంఘర్షణలు జరుగుతున్నాయి. ఎవ్రీడే ఇంపాల్ మణిపూర్ న్యూస్లో ఉంటుంది. అండ్ చాలామంది పోనిస్తున్నారు, చాలామంది పోనిస్తలేరు అని చెప్పి అంటున్నారు. ఇప్పుడు ఆ బార్డర్ అక్కడ దాకా వెళ్ళేదాకా మనకు తెలియదు సిచ్యువేషన్ ఎట్లుంటుంది అన్నది. అండ్ లెట్స్ ట్రై మన అదృష్టాన్ని మనం ఈరోజు పరీక్షించుకుందాం. మన అదృష్టాన్ని ఈరోజు మనం పరీక్షిద్దాం. అవుతుందా కాదా అన్నది అక్కడికి వెళ్ళిన తర్వాతనే తెలుస్తుంది. ఇది యాక్చువల్గా మిజోరం. అంటే మిజోరం గురించి షార్ట్ అండ్ స్వీట్లో చెప్పాలంటే మిజోరం ఫస్ట్ ఆసాం లోపల ఉండేది. ఆసాం తర్వాత మిజోరం అనే స్టేట్ ఒక యూనియన్ టెరిటరీ లాగా మారింది. మిజోరం అంటే ఇది 2 వర్డ్స్. మిజో అంటే మౌంటైన్స్, రమ్ అంటే పీపుల్ అనమాట. సో మౌంటైన్ పీపుల్ అని చెప్పి సింబాలిక్గా వాళ్ళ లాంగ్వేజ్లో మిజోరం అని దీనికి పేరు వచ్చింది. అబ్బో, నేనైతే ఈ స్క్వేర్ దగ్గరికి ఎన్నిసార్లు తిరిగినాము మేము. అండ్ ఇక్కడ ట్రాఫిక్ రూల్స్ అయితే స్ట్రిక్ట్గా పాటిస్తారు. చాలా జాగ్రత్తగా ట్రాఫిక్ రూల్స్ చూసుకుంటూ వెళ్ళాలి మనం. స్పెషల్లీ ఐజోల్లా మీరు ఇంత కూడా డస్ట్ ప్లాస్టిక్ చూడరు. అందరూ ఎంత డిసిప్లిన్గా ఉంటారంటే
ఇప్పుడు కాఫీ కావాలంటే కూడా మనము కాఫీ కప్పు వాళ్ళు ఇస్తారు, మనమే కాఫీ ఫిల్ చేసుకోవాలి, కాఫీ తాగాలి. అండ్ కాఫీ అక్కడ ఎక్కడైతే డస్ట్బిన్ ఉంటుందో అక్కడ పడేయాలి. ఎక్కడ పడితే అక్కడ కవర్స్ పేపర్స్ ఏడ పడారు. చిన్న పిల్లల నుంచి పెద్దల దాకా అందరు డిసిప్లైన్గా ఉంటారు. అండ్ ఇక్కడ మోస్ట్లీ జనాలు పోర్క్ ఇంకా బీఫ్ ఎక్కువ తింటారు. సో అందుకే ఇక్కడికి వచ్చిన తర్వాత నేను నాన్ వెజ్ తినడం బంద్ చేసిన, ప్యూర్ వెజిటేరియన్ అయిపోయినా నేను. బైక్స్ అంటే జనాలకి చాలా పిచ్చిడు. చాలా డిఫరెంట్గా బైక్స్ని మాడిఫై కూడా చేయించారు. నిన్న రాత్రి కూడా ఒక MT-15 చూసిన మొత్తం ఫ్లోరెసెంట్ గ్రీన్లో. అండ్ ఇక్కడ ఉన్న వాళ్ళకి హిందీ రాదు, ఓన్లీ ఇంగ్లీష్ ఇంకా మిజో మాత్రమే మాట్లాడతారు. బైక్ అయినా కార్ అయినా దే ఫాలో స్ట్రిక్ట్ ట్రాఫిక్ రూల్స్. ఎప్పుడైనా చూసిరా బైక్ వెనకాల బైక్ ఇంత లైన్లో ఏడా మనం చూడం, లైన్లో వెళ్తున్నాయి బైక్స్ అన్నీ. అదే మన దగ్గర అయితే ఇక్కడ కొంచెం ఇట్లా రైట్ సైడ్లో ఖాళీ ఉంటే రైట్ సైడ్లోకి వెళ్ళిపోతూనే ఉంటారు. మీకు తెలుసా ది మోస్ట్ మిస్టీరియస్ థింగ్ ఏంటంటే ఇక్కడ ఎలాంటి సోర్స్ లేకుండా హౌ డిడ్ దే బిల్డ్ దిస్ సిటీ, దట్ టు ఇండియా. ఇప్పుడు ఢిల్లీలో ఇట్లాంటి పెద్ద సిటీ కట్టిర్రు అంటే అక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ అవన్నీ ఉన్నాయి, బట్ ఇక్కడ ఏమీ లేకుండా హౌ డిడ్ దే బిల్డ్ దిస్ సిటీ? దాట్స్ ద మిస్టీరియస్ థింగ్ అబౌట్ మిజోరం ఐజోల్ నాకు తెలిసినంత వరకు. ఇఫ్ యూ గైస్ ఎనీబడి నో ఎలా బిల్డ్ చేసిర్రు అన్నది, టైం టు టైం స్లోలీ ఒక్కొక్క ఇటుక పెడతా ఉంటే ఇట్లాంటి సిటీ తయారవుతుంది. బట్ స్టిల్ ఇట్ ఈస్ మిస్టరీ ఇట్లాంటి మౌంటైన్ పైన కట్టడం. అండ్ ఇప్పటివరకు ఇక్కడ ఎక్కువ ऐसा नेचुरल डिजास्टर्स कुछ हुआ क्या यहाँ पे? कभी नहीं हुआ ना? विदाउट एनी नेचुरल डिजास्टर्स दे आर लिविंग हियर. వావ్. సో బేసిక్గా ఇక్కడ మనం గూగుల్ మ్యాప్స్ని నమ్ముకుంటే అండ్ గూగుల్ మ్యాప్స్లో ఒక్క దగ్గర మనం తప్పు చేసినా, ఒక్క దగ్గర మనం రాంగ్ టర్న్ తీసుకున్నా ఇట్లాంటి సిచ్యువేషన్లో ఎండప్ అవుతాం. ఆల్మోస్ట్ లైక్ 90 degrees to 80 degrees యాంగిల్ ఉన్నాం మనం. అండ్ నా పక్కకి వెళ్ళి బండి చూసి R15 ఇట్లా దబాయించుకొని వెళ్ళిపోయాడు. ఆల్ మౌంటైన్స్ ఎక్స్పీరియన్స్ ఈడ జస్ట్ అ స్మాల్ మిస్టేక్ అండ్ యూ ఎండ్ అప్ ఆన్ రోడ్. హలో Manisha, what are you saying about Mizo people? I am saying about Mizo people, they are very stylish, so beautiful, so elegant. Because if you see them, you will say, wow. I think she is really beautiful. I have seen few people, they are beautiful actually. Please subscriber kuda ఇక్కడికే రండి and see the beauty. How to say it in తెలుగు? సో యూ హ్యావ్ టు సే కి రైడ్ విత్ విజయ్ సబ్స్క్రైబర్స్ కూడా ఇక్కడికి రండి అండ్ ఇక్కడ ఉన్న అందాలన్నీ ఆస్వాదించండి. ఆస్వాదించేయండి. అందాలను ఆస్వాదించాలా, అమ్మాయిలను ఆస్వాదించాలా? క్లారిటీ అని చెప్పు మా వాళ్ళకి. అరే అమ్మా, అట్లా కాదు, ఇక్కడ ఉన్న నేచర్ని ఆస్వాదించండి అండ్ కనిపించే అందాలని చూడండి. ఛాన్స్ దొరికితే తప్పకుండా చూడండి అని చెప్పి అంటుంది మనీషా కొయిరాల. నా జీవితంలో ఫస్ట్ టైం నేను ఇంత పెద్ద వాటర్ మెలన్ చూస్తున్నా. మీరు ఎప్పుడైనా ఇంత పెద్ద వాటర్ మెలన్ చూసిరా? ఇదిగో నా చెయ్యి ఇంతనే ఉంది. వాటర్ మెలన్ లిటరల్లీ నేను ఒకటి లేట్ చూపిస్తాను మీకు. అండ్ ఆంటీ ఇప్పుడే ఈ వాటర్ మిలన్ ప్రైస్ అడుగుతుంది, ఎంత అయిపోయింది తెలుసా? ఒక్క వాటర్ మిలన్ 1000 rupees అంట. అండ్ చిన్న పీస్ ఉంది, అది 100 rupees. అండ్ ఈ వాటర్ మిలన్ లుక్ ఎట్ దిస్, హౌ హ్యూజ్ ఇట్ ఇస్. कितना किलो रहता है एक? నాకు తెలిసి 20 kgs. పెద్దది 20 కిలోలు ఉంటుంది. అండ్ మధ్యలో దగ్గర 10 kgs 10 to 15 kgs ఉండొచ్చు, ఎందుకంటే మనం మార్బల్ రాడ్ కొడతాం కదా, ఆ ఫీలింగ్ కలిగించింది. సో ఒక వాటర్ మిలన్ తిని ట్రై చేద్దాం, టేస్ట్ ఎట్లుంది. ఇక్కడ రోడ్డు పైన చాలా వాటర్ మిలన్స్ చూడండి, కట్ చేసినాయి ఇలా అని చెప్పి లైన్గా. ఒక వాటర్ మిలన్ పీస్ 100 rupees. అక్కడ కూడా ఉన్నాయి అండ్ అక్కడ సైడ్ కూడా ఉన్నాయి, మన బండి సైడ్. ఈ ఆంటీ దగ్గరనే మనం తీసుకుంటున్నాం. ఆంటీ గివ్ us one small. అండ్ హియర్ ఇస్ అ వాటర్ మిలన్. ఆ పెద్ద వాటర్ మిలన్లో ఒక చిన్న పీస్. అండ్ ఇది రోడ్డు పైన ఉంది కాబట్టి డస్ట్ పడకుండా మంచిగా కవర్లా ప్యాక్ చేసి పెట్టారు. చలో ఒక వాటర్ మిలన్ తిందాం, కొంచెం తినేసి బయలుదేరదాం. ఇంకా
టేస్ట్ ఎట్లుందో ట్రై చేద్దాం. ట్రై చేస్తా వాటర్ మిలన్. నీ లోపల సగం ఉంది, నీకు సగం ఉంది వాటర్ मिलन. तुम्हारा वेट में सगम हाफ रहेगा 20 किलो. तुम्हारा व्हाट इज योर वेट? 45. हाफ ऑफ योर वेट. ओह माय गॉड. Mizoram, bye bye. How do you say hello in Mizoram? Hello. Hello, Mizoram. Okay. ఇక్కడ లాంగ్వేజ్ ప్రాబ్లం ఉందని చెప్పినా కదా, హిందీ No problem, Mizoram. Yeah, there is no problem in Mizoram. Mizoram people are so good. I really liked it. మంచి తీస్తున్నావా వీడియో? మంచి తీయకపోతే నీకు పైసలు ఇయ్య, అర్థమవుతుందా మనీషా? మంచిది ప్లీజ్. అయితే ఈ వాటర్ మిలన్ ఇంత పెద్దగా ఉంది కదా, మస్తు టేస్టీ ఉంటుందని చెప్పి అనుకున్నా. సో పైన పార్ట్ అంతా టేస్టీగా ఉండే, ఇక్కడ లోపల పార్ట్ దగ్గర రాగానే సొప్పు ఉంటుంది కదా, అంటే జస్ట్ ఇట్లా ఇట్లా గ్యాప్తో పెరుగుతుంది చూడు, అట్లా అనిపించింది నాకు. కింద పాటు ఓకే ఓకే ఉంది, పైన పాటు అయితే మస్తు టేస్టీ ఉండే. ఆహా, వీడియో అయితే నెంబర్ 1 ఇస్తున్నాను. నీకు 50,000 రూపీస్ శాలరీ పక్కా. మనీషా ఈజ్ జాయినింగ్ రైడ్ విత్ విజ్ అని మనీషా జాయిన్ అవుతుంది. అండ్ మనీషాకి 50,000 మనం శాలరీ ఇస్తాం. ఈరోజు నుంచి మనం వీడియోలు తీస్తుంది, అండ్ ఈరోజు నుంచి వీడియో ఎడిటింగ్ కూడా సారీ అవుతుంది, ఒక యాక్సిడెంట్ అనే మనకు. మనీషాకి తెలుగు అర్థం కాదు కాబట్టి 50,000 శాలరీ అని పింజిలో చెప్పినా, కానీ మేము ఇవ్వం శాలరీ, మేము ఇవ్వం, ఫ్రీగా పని చేసుకుంటాం. 50,000 क्या 1 करोड़ भी दिया तो भी मैं इसके साथ नहीं काम करूंगी भाई साहब. ऐसे रिक्वायरमेंट्स ना, मूवी बनाना चाहिए इसको, मूवी, तेलुगु मूवी शूट करना चाहिए. మనీషా ఏమంటుందో మీకు అర్థం కాదు, మీరేమంటారో మనీషాకి అర్థం కాదు. దే అండర్స్టాండ్, ఓకే, దే అండర్స్టాండ్ హిందీ. సో నా గురించి చాలా గొప్పగా చెప్తుంది. వెరీ గుడ్, థ్యాంక్ యూ. ఇట్లా అచ్చా పోతే పోకే నైస్. तो ये ఎంత పెద్ద పీస్ వేస్ట్ చేసుకున్నా మీ రైడ్ విత్ విజయ్. ఇంపాల్ हाँ. आप अभी जा रहे हैं? नहीं, इधर. अच्छा लगा आपको गाड़ी? ఇక్కడ ఉన్న జనాలు కూడా ఇట్లా నాకు ఇట్లా చాలా మంచి అనిపిస్తుంది. దిగొచ్చి బండిని చూసి మనతో మాట్లాడి మనల్ని గ్రీట్ చేసే విధానం కానీ ఇట్స్ రియలీ అమేజింగ్. दोनों इसे नेपाल तक. अरे कितना दिन पहुंचेगा? 1 month. इधर से 1 month. पूरा घूम घूम के जाएगा. हाँ, घूम घूम के जाएगा. सर दगा भी हाँ, पूरा घूमते हुए जाएगा, इसीलिए 1 महीना लगेगा. What is this? हाँ, लेमन जूस लेना है? नहीं. इज इट स्वीट और टैंगी? ये स्वीट शुगर कैन. हाँ, अच्छा, थैंक यू. यू लुक ब्यूटीफुल. Do you have scanner? Yes. బా, ఎంత మంచిగా పాట పాడుతారు వీళ్ళు. సో చిన్న చారిటీ ప్రోగ్రామ్ చేస్తున్నారు వీళ్ళు, గివింగ్ గ్రేస్ చారిటీ. యా సన్, థ్యాంక్ యూ. సో ఏదో ఒక చిన్న సాయం మన సైడ్ నుంచి నాకు బాగా అనిపించింది. నాకు రోడ్లలో నడపడం అయితే నెక్స్ట్ లెవెల్ ప్లెజర్ అనిపిస్తుంది. అండ్ ఈ రోడ్స్ అయితే కనిపిస్తున్నాయి కదా, ఈ రోడ్స్ని మీరు ఈ యాంగిల్ నుంచి చూస్తే బోరింగ్ అనిపిస్తుంది. అదే రోడ్ని పైకి వెళ్ళి చూస్తే ఎట్లా అనిపిస్తుంది? ఒకసారి చూసేసండి డ్రోన్ షాట్లో, మీకే అర్థమవుతుంది. ఆ డ్రోన్ షాట్ కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. చలో 3, 2, 1 డ్రోన్ షాట్స్.
సో కరెంట్లీ మనం ఒక విలేజ్లో ఉన్నాం. ఇది విలేజ్ మొత్తం అంతా హై పీక్లు ఉంది. క్యూట్. బండిది సీట్ చేంజ్ అయిపోయాలి. సీట్ చాలా దారుణంగా ఉంది, మస్తు టైట్ ఉంది. అండ్ విలేజెస్ ఆర్ లైక్ నో డౌట్ దే ఆర్ సో బ్యూటిఫుల్. విలేజెస్ అండ్ విలేజెస్లో ఇల్లులు. ఇక్కడ గూగుల్ కన్ఫ్యూజ్ చేస్తుంది, కానీ ఇక్కడ మన కోసం ఒక మంచి బోర్డు వేసి చూడండి, మణిపూర్ రోడ్. ఫస్ట్ టైం అంటే ఎక్కడ బోర్డు పైన ఇంతవరకు నేను మణిపూర్ చూడలే, ఇప్పుడు చూసిన మణిపూర్ అని చెప్పి. మా నెక్స్ట్ లెవెల్ అడ్వెంచర్ చేయాల్సింది ఉంది మనకి. మనం ఇప్పుడు చంపాయి ఫారెస్ట్ డిస్ట్రిక్ట్లో ఉన్నాం. అండ్ రోడ్ చూడండి, ఆ రేడికలో వచ్చిన మొత్తం రోడ్ అంతా ఇట్లనే ఉంది. పూరా రోడ్ ఐసా హీ హై, రోడ్ రోడ్. థ్యాంక్ యూ. నో నో స్టింగ్. I want to eat some good food. Some food, that's it. Do you think you'll get food? Food also. I just want food, that's it. That is good or bad doesn't matter. నిన్న కూడా మేము త్రిపుర నుంచి ఐజోల్ వెళ్తుంటే ఇట్లాంటి రోడ్ ఒకటి వచ్చింది, కానీ అదంతా డేంజర్ లేకుండా, కానీ ఇది మస్తు డేంజర్ ఉంది. చిన్న మిస్టేక్ చేసినా సరే మొత్తం పౌడర్ అవుతాం మేడం. లదాఖ్లో కూడా ఇట్లాంటి రోడ్ చూడలే నేను. కానీ ఇక్కడ ఇమాజిన్ చేయండి, వర్షం పడ్డా అనుకోండి అయిపోయింది, మొత్తం అంతా బురద, క్రీమ్, చాక్లెట్ క్రీమ్ లెక్క తయారవుతుంది. ఓ దీనమ్మా, ఏంటిది ఈ రేంజ్లో ఉంది అసలు. చూడ్డానికి ఇట్లా సింపుల్గా ఉంది, కానీ బండి టైర్కి గ్రిప్ దొరకలేదు. కొంచెం స్పీడ్ పోయినా సరే బండి టైర్ అటు నుంచి ఇటు నుంచి అటు జారిపోతుంది. అండ్ ఈ మట్టి కూడా మంచి డీప్ ఉంది, నాకు తెలిసి 2-3 feet డీప్ ఉంది కొన్ని ప్లేస్లలో. ఈడ తక్కువ ఉంది, కానీ ముంగట నాకు తెలిసి ఏదో లారీ పోతుంది. ఎందుకంటే దుమ్ము చూసారా మీరు, మొత్తం లేచింది ఉంది. షిట్, ఆహా, దట్ వాజ్ ఎ క్లోజ్ కాల్. ముందటికి అది ఏదైనా బండి వస్తే ఏం కనిపిస్తుంది. అదిగో బాబా మెల్ల పోగలరా ఆయన. ముంగడికి ఇంకో కార్ వస్తుంది, ఆ కార్ అయితే ఉందా, అదో ఇప్పుడు కనిపించింది. ఈ మెన్యూ కార్డ్ చూడండి, చికెన్ పోక్రా, ఫ్రెంచ్ ఫ్రైస్, చాలా డిఫరెంట్గా ఉంది ఫుడ్ అంతా. Although I have never visited Mizoram, like Mizoram or Aizawl, Nagaland, never. But I know about the food, so I'm not having. But this special man. I can have any food. Oh wow. It should be food. Okay, how is the food then? It's tasty. It's. Oh my god. You want chili? Green chili? No red chili? No chili? Oh, okay. So मेरा गुजारा कॉफी पी के ही हो जाएगा. నెక్స్ట్ ఒకవేళ ఎక్కడన్నా రైస్ మంచి లేకపోతే మన తెలంగాణ స్టైల్లో ఆడ ప్లెయిన్ రైస్ అడగాలి. ప్లెయిన్ రైస్ అడిగి కొంచెం నూనె, ఉప్పు, కారం, అల్లమెల్లిగడ్డ తీసుకొస్తే దాన్ని కలుపుకొని గొడ్డు కారం వేసుకొని తినేస్తే సెట్ అయిపోతుంది. సో మనకు టెన్షన్ లేదు అన్నండి ఏడవైనా సరే. పర్ఫెక్ట్ వ్యాలీ వ్యూ అనిపిస్తుంది ఇటుకెళ్ళి. ఇది మిజోరాంది ఒక మౌంటైన్, ఆ మౌంటైన్ మధ్యలోకి వెళ్ళి వ్యాలీ ఇట్లా క్రియేట్ అవుతుంది. అండ్ రోడ్ కొంచెం బెటర్గా ఉంది, కానీ రోడ్ మధ్యలో మళ్ళీ నార్మల్ ఆఫ్ రోడ్ వస్తుందంట. ఇప్పుడు చూడండి మొత్తం క్లియర్ వ్యూ. అండ్ ఇప్పటిదాకా మనం మంచి అన్టేస్టీ మీల్ తిన్న తర్వాత మళ్ళీ మనం ముందుకు బయలుదేరినాం. టైం ఇప్పుడు 5 అవుతుంది. సో ఈరోజు మనం మణిపూర్ అయితే రీచ్ కాలేం, కానీ మణిపూర్లో 1/2 kilometers కవర్ చేయాలని చెప్పి అన్నది నా ఇంటెన్షన్. అంటే 200 kilometers. ఆల్రెడీ మనం మార్నింగ్ నుంచి 76 kilometers వచ్చినాం. మనము ఇంకొక 100 kilometers కవర్ చేస్తే హాఫ్ అయిపోతుంది. అయితే మిగతాది మనం రేపు కవర్ చేసుకోవచ్చు, ఎందుకంటే ఇక్కడ ఒక్క రోజులో మనం రీచ్ కాలేము. రీచ్ కావాలన్నా ఎర్లీ మార్నింగ్ 5 o'clockకి బయలుదేరాలి, కానీ 5 o'clockకి ఇక్కడ ఫాగ్, స్మాగ్ అన్నీ ఉంటాయి. సో 5 o'clock కూడా డ్రైవ్ చేయలేము. ఇంతే, ఇక్కడ మనం ఏడికి పోవాలన్నా సరే ఒక్క రోజులో
కొంచెం కష్టమైన పనే. నాకు లోపలికి వెళ్ళి చిన్నగా అంటే ఒక వరీనెస్ లెక్క స్టార్ట్ అవుతుంది. అబ్బా చీకటి అయిపోతుంది, రోడ్ ఏమో ఇట్లుంది, ఇంకెంత దూరం పోవాలి ఐడియా లేదు. 100 కిలోమీటర్స్ పోవాలని చెప్పి తెలుసు, కానీ ముంగట సిచ్యువేషన్ ఎట్లుంటుంది. భయ్యా ఏడికెళ్ళి కట్ చేస్తున్నా భయ్యా మౌంటైన్ని. ఫస్ట్ టైం కదా లైఫ్లో నేను ఇట్లాంటి అడ్వెంచర్ చేస్తున్నది. అంటే లైఫ్లో ఎన్నో అడ్వెంచర్లు చేసిన, కానీ ఇట్లా ఒక ప్లేస్ మంచిగా లేదు అన్న విషయం తెలిసిన తర్వాత కూడా పోవడం ఫస్ట్ టైం. అగో మా దుమ్ముని అయ్యా దుమ్మురా రే, ఇంత దుమ్ము లేపినవరా వాడకో. వాడేం చేస్తాడు, వాడు పోయేది వాడు పోతున్నాడు. మాకి కిరికిరి ఏంద్రాబాయ్ ఇది, ఏం మిజోరాము, ఏం నార్త్ ఈస్ట్, ఏం నాగ్పూర్ వచ్చి నాగ్పూర్ అంటున్నా, ఏం మిజోరాము, ఏం మణిపూర్ అర్థమవుతలేదు. మా ఏడాది చూడు ఆఫ్ రోడ్ టైం చూడు, మా 6 అవుతుంది. గంట సేపటి నుంచి నడిపిస్తున్నా ఆఫ్ రోడ్లో. 10 కిలోమీటర్లు కూడా రాలే. 10-20 మా అంటే ఎక్కువ 30 కిలోమీటర్లు పర్ అవర్, లేకుంటే 40 ఖతం. ఇట్లనే ఉంటే 5-6 రోజులు పడుతుంది. ఆల్రెడీ డ్రైవర్ చెప్పిండు, అన్న నేను కూడా రీ అటు పోవాలా అన్న నేను కూడా పోతున్నానే ఇంపాల్కే, కానీ నాకు 2 రోజులు టైం పడుతుంది. నువ్వు రేపు ఎల్లుండికల్లా వెళ్ళిపోతావు, నేను ఇంకా 2 రోజుల తర్వాత వస్తా అని చెప్పి అన్నాడు. అంటే ఈరోజు ఈయన ఆగిపోతా అని చెప్పి అన్నాడు. अभी आगे पेट्रोल पंप है भैया, यहाँ से 200 किलोमीटर 200 किलोमीटर तक पेट्रोल पंप नहीं है. इंత मर्यादा मिलेगा. ब्लैक में टैंक फुल कर दो भैया. आप इतना इज्जत से बोले 200 किलोमीटर तक पेट्रोल पंप नहीं है बोल के, हमें सुनना चाहिए. इंसान है तो सुनता, मैं इंसान हूँ. మనిషి అయితే తినాలి. ఇంత మంచి ప్రేమగా చెప్పిండు కాక 200 కిలోమీటర్ల దాకా పెట్రోల్ బంక్ లేదు ఇంపాల్ దాకా అని చెప్పి. సరే ట్యాంక్ ఫుల్ చేసుకుంటానా. अरे क्या सही बोला तुम, तेलंगाना से आया मैं. आए कभी आप हैदराबाद तेलंगाना? ओके मारो इतना करे तो 1200 का पेट्रोल गया. हाँ इधर खाने के लिए खाना नहीं मिलेगा, लेकिन स्कैनर मिलेगा. बस नहीं गए. म्यांमार जाएंगे, इंपाल से जाएंगे. हाँ मोरे. अभी कैसा है मणिपुर का हाल? अभी तो राष्ट्रपति शासन लगा है. हाँ जा सकते हैं ना हम लोग. हाँ उससे कोई बात नहीं. आपको तो प्रॉब्लम नहीं आएगा. आपको तो नहीं आएगा, वो लोग के आपस में प्रॉब्लम है. हाँ मैं तो कुकी. हाँ तेलंगाना से. हैदराबाद. బస్ గాన్. ఇప్పుడు ఒక బేబీ లెపర్డ్ చూసినా మేము. ఆహా బస్ గాన్. అమ్మ బేబీ లెపర్డ్ చెక్కర్లో పెద్ద లెపర్డ్ వచ్చింది అనుకో. ఇప్పుడే ఇట్లా అని రోడ్ క్రాస్ చేసింది. జస్ట్ వెంట్. You did not saw? कहाँ पे? You should always open your eyes and see. There was a baby leopard. First I thought it was a cat, but after going close to it was a leopard. It's okay, no problem. Alright guys, here we are entering into. Stop. TS 08 KC 2019. मेरा नाम विजय. हाँ VIJAY. Alright, welcome to Manipur. మస్తు రోజుల నుంచి మణిపూర్ గురించి వింటున్నాం, కానీ ఎప్పుడు ధైర్యం చేయలేదు దీని లోపల పోవడానికి. ఈరోజు మనం మణిపూర్ లోపలికి ఎంటర్ అయిపోయినాం. पता नहीं लोकल हाँ हम यही गांव पे आए अभी रुकने के लिए. आगे कहाँ पे रहेगा बड़ा शहर?
హోటల్ గ్యాలక్సీ యాక్చువల్గా గూగుల్ మ్యాప్స్లో ఇక్కడ హోటల్ చూపించింది. ఇగో ఇది కూడా సన్షైన్ అని కూడా చూపించింది, కానీ ఇది తినే హోటల్, ఉండే హోటల్ కాదు. వడపన్ होटल्स कितना दूर में? कितना मिनट लगेगा, मतलब कितना डिस्टेंस है? 5 मिनट जाना तो। हाँ अच्छा, रात में रुकने के लिए है ना होटल? अच्छा, अब वो उधर का किसी का कांटेक्ट वगैरह कुछ नहीं है? So see basically what happened right now, I will tell you something. After seeing us only, they just closed it because they are scared. They're thinking something happened. It is a hotel, that is also a hotel, but right now they are not running. So guys, be careful. हमें देख के ये लोग डरना क्या है ये? They just closed it. Yeah, I've seen even that girl was outside, she went inside. ठीक है चलो. Let's go. You have all a permit. We can do it here, right? Offline? ILP. हाँ. Do we have any guest house here? No. Here no guest house. Hotel? No hotel. Where can we find hotel to stay for tonight? Tonight 2 hours. We have to ask surroundings. No? Showing in internet, we saw some hotels. Yeah, that's all. I can ask for you, okay? Yeah. हाँ, please if you can ask, we'll stay here because This is a small village, no? So we have to adjust in a small room. no problem, we'll adjust. Fine, we'll just. I'll go and ask, okay? Okay. ఆల్రైట్, మనం మణిపూర్ లోపలికి ఎంటర్ అయిపోయినాం. సీన్ ఏంటంటే ఇప్పుడు ఇక్కడ చిన్న బూత్ కనిపిస్తుంది కదా, ఇది పోలీస్ బూత్ అనమాట. సో ఇక్కడ ఇన్నర్ లైన్ పర్మిట్ చేయాలి. సో ఇది దీని చెక్ పోస్ట్. మణిపూర్ లోపలికి వచ్చిన తర్వాత అక్కడ ఐజోల్ క్రాస్ అయిన తర్వాత చిన్న ఎంట్రీ చేసుకున్నారు. అండ్ మణిపూర్ లోపలికి ఎంటర్ అయిన తర్వాత ఇక్కడ పోలీస్ వాళ్ళు మన డీటెయిల్స్ అన్ని తీసుకొని మన కోసం ఒక ఇన్నర్ లైన్ పర్మిట్ తయారు చేసారు. సో ఇన్నర్ లైన్ పర్మిట్ తయారు చేయడానికి పర్ పర్సన్ 100 రూపీస్ ఛార్జ్ చేసారు. ఒకవేళ ఇన్నర్ లైన్ పర్మిట్ లేకపోతే 10,000 రూపీస్ ఫైన్. కిतना ఫైన్? एग्जैक्ट तो मालूम नहीं है, इधर का सिस्टम होता है ना. हाँ, उसके हिसाब से रहेगा. Yeah. సో ఎగ్జాక్ట్లీ అయితే తెలియదు. అండ్ ఇక్కడ ఇంకొక ప్రాబ్లం ఏంటంటే గూగుల్ మ్యాప్స్ని నమ్ముకొని వెరీ కాన్ఫిడెంట్గా మేము ఇక్కడికి వచ్చినాం. 17 కిలోమీటర్స్ వెనకాల కూడా ఆగొచ్చు, కానీ 17 కిలోమీటర్స్ వెనకాల మనకు స్టే అంత ఉండే ఐజోల్ మిజోరాం ఏరియాలో. కానీ మణిపూర్ లోపలికి వచ్చిన తర్వాత మనకు స్టేకి ఏం లేదు, ఇక్కడ హోటల్స్ కూడా లేవు. సో ఇక్కడ ఈ పోలీస్ వాళ్ళు ఈడున్న లోకల్స్తో మాట్లాడి ఈ ఇంట్లో మనకి స్టే అరేంజ్ చేసారనమాట. సో ఆ సార్ ఏమంటుండంటే స్టే అంత లగ్జరియస్గా ఏమి ఉండదు, అడ్జస్ట్ చేసుకోండి అని చెప్పంటుండే. మేము అన్న ఏదైనా ఒక మూలకు జాగా ఇచ్చేస్తే కాళ్ళు గిలు పట్టుకొని నేను ఒకటి చెప్తున్నాం ఏదో మూలకు జాగా ఇచ్చేస్తే ఇంత దుప్పటి ఏమైనా ఇచ్చేస్తే ఫ్లోర్ మీద అయినా సరే వండుకుంటాం మేము. రేపు పొద్దున్నే లేచి ఇంపాల్కి వెళ్ళిపోతాం అని చెప్పి నేను చెప్పిన. मैं बोल रहा हूँ किधर भी जगह दे दो, हम लोग ऐसे कंबल डाले के सो लेंगे, बैठ के भी सो जाएंगे और सुबह निकल जाएंगे. In the night it is not safe to ride. Wild animals will be there, right? More than we have spotted a small baby leopard. oh my god. నేను spot చేసిన. I did not. But look at that. Oh wow. There is a cat which is watching a hen cook. I think ఈ రోజుకి ఇదే అనుకుంటా మన స్టే. ఇక్కడనే అడ్జస్ట్ కావాలి అట్లా ఇట్లా. यहीं पे ठीक है, नो प्रॉब्लम. అంతా స్టోర్ రూమ్ అనమాట. స్టోర్ రూమ్లో వాళ్ళు పడుకోవడానికి కొంచెం ప్లేస్ ఇస్తున్నారు. ఇది ప్లేస్ కొంచెం అన్నోయింగ్ ఉంది, బట్ అడ్జస్ట్ కావాలంతే. సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇట్లాంటి ఎక్స్పీరియన్స్ నాకు దొరికింది. సో మనం 200 కిలోమీటర్స్ ఐజోల్ నుంచి ఇక్కడ దాకా ట్రావెల్ చేసినాం. అండ్ ఈరోజు రాత్రికి ఇదే నా బెడ్రూమ్, ఇదే నా హోటల్, ఇదే నా ఇల్లు, అన్నీ ఇదే. సో మనం కరెంట్లీ మణిపూర్ జస్ట్ ఎంటర్ అయినాం. సో మణిపూర్ లోపల సిచ్యువేషన్ అయితే ఇప్పటివరకు అయితే అంతా కూల్గానే కనిపించింది. ముంగడ పోయిన తర్వాత సిచ్యువేషన్ ఎట్లుంటుందన్నది తెలుసు. ముంగడ పోయిన తర్వాత సిచ్యువేషన్ ఎట్లుంటుంది అన్నది అర్థమవుతుంది. సో నిన్ననే నేను ఒక బ్లాగ్ పెట్టిన, అదే ట్రైబల్ లైఫ్ది. ఎక్కువ మందికి ఇంట్రెస్టింగ్ అనిపించలేదు. సో దయచేసి అన్ని వీడియోస్ షేర్ చేయండి. నాకు తెలిసి చాలామందికి రీచ్ అవుతలేదేమో అని చెప్పి నా డౌట్. ఎందుకంటే అంతకుముందు కూడా మనం ఇట్లాంటి బ్లాగ్స్ చేస్తుండే, అంతకుముందు ఇట్లాంటి బ్లాగ్స్కి మంచి వ్యూస్ వస్తుండే, కానీ ఇప్పుడు వస్తలేదు. ఎందుకంటే బేసిక్గా మనం చాలా రోజుల నుంచి వీడియోస్ చేస్తున్నాం కదా, దానివల్ల కూడా కావచ్చు.
సో ఇంత మంచి అడ్వెంచర్ మీరు ఎవరు మిస్ కాకండి. అండ్ ఎవరైనా మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి షేర్ చేయండి, వాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తారు. ఐ హోప్ ఇక్కడ దాకా మీకు వీడియో నచ్చిందని చెప్పి అనుకుంటున్నా. నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, కమెంట్ చేయండి. ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకపోతే మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం రైడ్ విత్ విజయ్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు పొద్దున్నే ఇక్కడ నుంచి మణిపూర్ ఇంపాల్కి వెళ్తున్నాం. ఆ జర్నీని మిస్ కాకండి. సో ఇంకో వీడియోలో కలుసుకుందాం. అంతవరకు టేక్ కేర్, టాటా బాయ్, జై హింద్.